హాయ్ అండి. ఇంకా సునంద గారు ఆదిత్యకి ఊర్వశికి ఘనంగా పెళ్లి చేయాలి, ఆ పెళ్లి కొన్ని సంవత్సరాల పాటు అందరికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఏర్పాట్లు చేస్తుంది. ఆనంది ఆ పెళ్లి ఆగిపోయేటట్టుగా చేస్తుంది. ఊర్వశి ఇంకా అబద్ధాలు చెప్తుంది, అతను దొంగతనాలు చేసుకొని బ్రతుకుతుంది. అలాగే సూర్యబాబు కారులో మత్తు పదార్థాలు పెట్టింది ఈ ఊర్వశియే అనేసి సాక్ష్యాలతోటి నిరూపించి ఊర్వశిని అరెస్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఈ ఊర్వశిని పోలీసులు తీసుకువెళ్ళిపోబోతూ ఉంటే ఆనంది దగ్గరకు వస్తుంది. వచ్చి ఆదిత్య గారు, నువ్వు విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టిన తర్వాత కూడా ఆదిత్య కట్టినటువంటి తాళి నీ మెళ్ళో ఎందుకు అనేసి ఆనంది మెళ్ళో తాళి పీకేస్తుంది. ఆనంది ఏడుస్తుంది. ఆదిత్య గారు వచ్చి అదే మండపం మీద ఆనంది మెళ్ళో తాళి కట్టి ఇంకా చక్కగా భారీగా స్వీకరిస్తాడనమాట. ఇంకా సునంద గారింట్లో అడుగు పెట్టబోతూ ఉంటే సునంద అంటుంది కదా, ఆదిత్య నువ్వు ఒక్కడివే రా, ఆనంది వస్తే నేను ఒప్పుకోను, ఆనందిని అసలు నా కోడలుగా నేను అంగీకరించను అనేసి అనగాని, ఆనంది లేనటువంటి ఇంట్లో నేనుండను, ఆనందిని వద్దనుకుంటున్నటువంటి మనుషులు కూడా నాకు అవసరం లేదు, ఇప్పటి నుంచి ఆనంది నా భార్య, ఆనందియే నా ప్రపంచం, ఆనందితో పాటే ఉంటాను అనేసి సునంద గారికి సంబంధించిన ప్రతి వస్తువు, ఆదిత్య దగ్గర ఉన్న ప్రతి వస్తువు తీసి అక్కడ పెట్టేస్తాడు. చివరికి కాళ్ళకున్న చెప్పులతో సహా ఇచ్చేసి, నేను ఏమీ ఇంటి నుంచి తీసుకువెళ్ళట్లేదు, నేను నా భార్య ఇంక ఇంట్లో ఉండము, వెళ్ళిపోతున్నాం అనేసి అలా వెళ్ళిపోయి ఒక గుళ్ళో ఆశ్రమం తీసుకుంటూ ఉంటారు కదా. పాపం ఆ గుళ్ళో ఉంటే ఇంకా అప్పుడే సింహాద్రి వస్తాడు. వచ్చి, అమ్మ జరిగిందంతా తెలిసి మీ అత్తయ్య గారి ఇంటికి వెళ్తే మీ అత్తయ్య గారు మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేశారన్న విషయం తెలిసింది, ఇంకా గుడికే వచ్చుంటారని గుడి దగ్గరికి వచ్చాను తల్లి, మీ అత్తయ్య గారు మిమ్మల్ని వద్దనుకుంటే ఈ పుట్టింటి వాళ్ళు లేరనుకున్నావా, మీ నాన్న మీ అమ్మ చనిపోయారనుకున్నావా, మీరు కానీ మన ఇంటికి రాకపోతే నా మీద ఒట్టే అనేసి సింహాద్రి అంటాడనమాట. నాన్న ఇప్పుడైతే మేము రాలేము, అర్థం చేసుకో అనేసి సింహాద్రి చక్కగా అర్థమయ్యే విధంగా ఆనంది అంతా చెప్తుంది. ఇంకా సింహాద్రికి అర్థమవుతుంది. సరే తల్లి, నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఈ కన్న తండ్రి ఉన్నాడన్న విషయం మర్చిపోమాకు అనేసి ఆనందికి ఆదిత్యకి ధైర్యం చెప్పి సింహాద్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెంటనే జ్యోతమ్మ కూడా వస్తారు. జ్యోతమ్మ కూడా వచ్చి, ఏంటి ఆనంది ఇబ్బంది వచ్చినప్పుడు ఈ జ్యోతమ్మ గుర్తుకు రాలేదా నీకు అనేసి అనగానే ఆ ఇంట్లో జరిగిన మాటలు అన్నీ కూడా జ్యోతమ్మకి సూర్యబాబుకి చెప్తారనమాట. ఆనంది ఆదిత్య, సరే మీరు ఇంట్లో వాళ్ళతోటి గెలవాలి కాబట్టి, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి కాబట్టి, మీరు స్వయం కృషితోటి పైకి రావాలనుకుంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏమంతగా బతిమలాడట్లేదు, మీరు అనాలే తప్ప మీకు ఇల్లు ఆఫీసుల వరకు అన్నీ ఏర్పాటు చేస్తాను, కాకపోతే మీరు వాటన్నిటికీ ఆశ పడట్లేదు కాబట్టి మీకు ఒక చిన్న ఇల్లు రెంట్కి చూశాను ఇదే ఏరియాలో, ఆ ఇంట్లో మీరే ఉండండి, కష్టపడి మీరే రెంట్ కట్టుకోండి, కాకపోతే ఇల్లు చూసి పెట్టానంతే, మీకు పెళ్ళైంది, మీకు తర్వాత జరగాల్సిన పద్ధతులన్నీ నేను జరిపిస్తాను, ఒక తల్లిలాగా రండి అనేసి ఇంకా ఆ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆదిత్యకి ఆనందికి దిష్టి తీస్తూ అంటుంది, ఇది పుట్టిల్లు అనుకోండి మెట్టిల్లు అనుకోండి ఏ ఇల్లు అనుకుంటారో అది మీ ఇష్టం, ఇప్పుడు మీ ఇద్దరు మటుకు ఒకరి పేర్లు ఒకరు చెప్పిన తర్వాతే ఈ ఇంట్లోకి రావాలి అనేసి జ్యోతమ్మ అంటుందన్నమాట. ఇంకా ఆనంది చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఆదిత్య గారేమో నేను నా భార్య ఆనందితోటి ఇంట్లోకి వచ్చాం అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆనంది కూడా నేను నా భర్త ఆదిత్యతో ఈ ఇంటికి వస్తున్నాం అని చెప్పేసి ఇద్దరు సిగ్గుపడిపోతూ కొత్త జంట ఇంట్లోకి అడుగు పెట్టేస్తారు. సూర్యబాబుకి జ్యోతమ్మకి ఇద్దరికి కాళ్ళ మీద పడి ఆనంది ఆదిత్య దండం పెట్టబోతూ ఉంటే ఆదిత్య అంటాడనమాట, చూసావా ఆనంది నువ్వు ఎంత అదృష్టవంతురాలువో, మీ అమ్మ మీ నాన్న దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకుంటున్నావు అనేసి అనగాని, అవును ఆదిత్య గారు నాకు అదే అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకా ఆనంది కూడా తెగ సంబరపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆదిత్యాన్ని ఆనందిని సూర్యబాబు జ్యోతమ్మ దీవిస్తారు. సూర్య గారు జ్యోతమ్మ ఇద్దరు కలిసి ఆనంది చేయిని ఆదిత్య చేతిలో పెట్టి, ఇప్పటి నుంచి మీరిద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితం సాగిస్తున్నారు, మీరు సంతోషంగా ఉండాలి, మీరు అనుకున్న దానికి మీరు రీచ్ అవ్వాలి, అవుతారని కూడా మాకు తెలుసు, కాకపోతే మీరు ఎప్పటికైనా సరే మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఈ సూర్యబాబు జ్యోతమ్మ ఉన్నారన్న విషయం మర్చిపోమాకండి, మేము ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గానే ఉంటాం అని చెప్పేసి మీరు అనుకున్న దానికి త్వరగా రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాము, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఆనందికి ఆదిత్యకి ఆల్ ది బెస్ట్ చెప్పి సూర్యబాబు జ్యోతమ్మ వెళ్ళిపోతారన్నమాట. ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే
చైతన్య ఇల్లు లెగిసిపోయేటట్టుగా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సునంద గారు ఆఫీసు వరకు ముగించుకొని ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇంకా చెవులు మోత మోగిపోతూ ఉంటాయన్నమాట. ఆ సౌండ్లకి తట్టుకోలేక జీవన జీవన అనేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు పిలుస్తున్నారని హాల్లోకి వచ్చినటువంటి జీవన చెవులు కూడా గట్టిగా పట్టుకొని, ఏంటి అత్తయ్య గారు, ఏంటి సౌండ్ అనగానే, అందుకే నేను నిన్ను పిలిచాను, ఏంటి అసలు ఇంట్లో ఈ గోల, ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకోరా అసలు అనేసి ఇంకా చేతు అనేసి పిలుస్తూ ఉంటే డ్యాన్సులు వేస్తున్న చైతన్య కిందకి చూస్తాడనమాట. ఏంటమ్మా నన్నేనా పిలుస్తుంది అనేసి సైగ చేయగానే నిన్నే అన్నట్టుగా సునంద గారు చెప్తారు. అప్పుడు వెంటనే చైతన్య మ్యూజిక్ సౌండ్ తగ్గించి, ఏంటి మామ్, ఏంటి అంత గట్టిగా పిలుస్తున్నావు అనేసి అనగానే, ఏంటి చైతన్య, మరీ నువ్వు అంత సంతోషంగా ఉన్నావా? మీ అన్నయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఏమాత్రం నీకు బాధ అనిపించట్లేదా? వాడు నీకు గుర్తుకు రావట్లేదా అనేసి చైతన్యాన్ని సునంద గారు గట్టిగా అరుస్తూ ఉంటే ఈలోపు శశికాంత్ గారు కూడా అక్కడ హాజరైపోతారన్నమాట. ఇంకా అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, మామ్, అన్నయ్య ఏమన్నా ఒంటరిగా వెళ్ళాడా, అడవుల్లోకి వెళ్ళాడా, లేదంటే ఏదైనా దేశాలు వదిలిపెట్టి వెళ్ళాడా? గట్టిగా అయితే ఇక్కడి నుంచి 10 లైన్లు అవతలే కదా వెళ్ళాడు అన్నయ్య. ఆయన ఒక్కడే వెళ్ళలేదు, వదిన కూడా పక్కనుంది కదా. అన్నయ్య పక్కన వదిన ఉంటే అన్నయ్యకి స్వర్గంతో సమానం. కాబట్టి అన్నయ్య గురించి ఆలోచించి అన్నయ్య గురించి బాధపడాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఎందుకంటే ఆనంది వదిన ఉన్న ప్రతి చోట అన్నయ్యకి స్వర్గంలాగే ఉంటుంది. ఎందుకంటే ఆనంది వదిన అన్నని ఎక్కడ ఇబ్బంది పెట్టదు, అన్నని జాగ్రత్తగా చూసుకుంటుంది. అన్న వాళ్ళకి ఇప్పుడు ఆస్తులు లేకపోవచ్చు, పెద్ద ఇల్లు లేకపోవచ్చు, కాకపోతే ఆనంది వదిన తోడుంది కాబట్టి వదిన ఏదైనా చేస్తుంది అన్నయ్య కోసం అని చెప్పేసి చైతన్య ఆదిత్య గురించి ఆనంది గురించి సునంద గారితో పోగొడుతూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే సునంద అంటూ ఉంటుంది, చెప్పినంత ఈజీ కాదు చైతన్య, బయటికి వెళ్ళి బతకడం అంటే. వాడికి ఏముందని బ్రతుకుతాడు, వాడు హ్యాపీగా ఎందుకు బతుకుతాడు? వాడికి ఇప్పుడు ఏమీ లేదు, జీరోలో ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులు ఆగితే అమ్మ నాకేమీ లేదు, నువ్వే గతి అనేసి నా దగ్గరికి వస్తూ ఉంటాడు, చూస్తూ ఉండండి అనేసి సునంద చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, అమ్మ కలలు కనటం మానేసాయి, ఆనంది ఉన్నన్ని రోజులు అన్నయ్యకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. ఈ ఇంట్లో ఉన్నా కూడా అన్నయ్య ఎన్ని రోజుల భోజనం చేయలేదు నాకు తెలుసు, ఎన్ని రోజులు నిద్రపోలేదు నాకు తెలుసు. అలాంటిది ఇప్పుడు ఆ వదిన దగ్గరికి వెళ్ళిపోయాడు, అన్న హ్యాపీగా ఉంటాడు, నువ్వు ఎలాంటి నమ్మకాలు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అనేసి చైతన్య చెప్పాల్సిందంతా చెప్పి, ఏంటి డాడ్ నువ్వేమంటావు అనేసి అనగానే చైతన్య నువ్వు కరెక్ట్గా చెప్పావురా అనేసి పొగుడుతూ ఉంటాడనమాట. మీరు ఆపండి, ఇంకా వాడు నువ్వు ఎప్పుడు చూసినా ఆనందికి తానా అంటే తందానా అనేసి సపోర్ట్ పలుకుతూ ఉంటారు కదా, మీరు చెప్పినంత తేలిక కాదు ఏమీ లేకుండా ప్రపంచంలో బతకటం అని చెప్పేసి సునంద గారు చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా జీవన అనుకుంటూ ఉంటుంది, ఆదిత్య గారు ఆనంది ఎప్పుడూ ఇంటికి వచ్చేదే లేదు, ఇంకా ఈ ఆస్తి అంతా నాకేనని ఆవిడ గోల ఆవిడదన్నమాట. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆనంది సంతోషంగా ఆదిత్య గారి దగ్గరికి వచ్చి, ఆదిత్య గారు భోజనం చేద్దాం రండి అని చెప్పేసి అంటూ ఉంటే, నాకొద్దు ఆనంది అనేసి జవాబు చెప్తాడనమాట. ఆనంది ఏమైంది ఆదిత్య గారు, మీరెందుకు భోజనం చెయ్యట్లేదు అనేసి అనగానే, నాకు చాలా బాధగా ఉంది అది ఆనంది అనేసి ఆదిత్య గారు చెప్తారు. ఏంటి ఆదిత్య గారు, మీ అత్తయ్య గారు గుర్తొచ్చారా అనేసి అనగానే, అత్తయ్య గారు కాదు, అత్తయ్య గారు అన్నటువంటి మాటలు గుర్తొచ్చాయి. ఎందుకంటే వాళ్ళు అసలు నన్ను ఎలా మాట్లాడారు, ఒకప్పుడు నిన్ను ఇంట్లో నుంచి ఒక్కదాన్ని గెంటేశారు, అప్పుడు నువ్వు ఎంత ఇబ్బంది పడి ఉంటావు ఆనంది, నీకు అప్పుడు నా మీద కోపం రాలేదా ఆనంది, ఇప్పుడు ఒక్క రోజుకే ఇంత బాధపడుతున్నాను, నువ్వు అసలు ఇన్ని రోజులు ఎలా తట్టుకోగలిగావు అని చెప్పేసి ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు ఆనందితోటి. అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, చూడండి ఏదైనా అలాగే అలవాటైపోతూ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు నాతో ఉన్నారు, నేను ఏదైనా సాధించగలనన్న సంతోషమే నాలో చాలా ఉంది, అయినా కూడా మీరు ఇలాగా భోజనం చేయకుండా బాధపడుతున్న దానికి కారణం నేనే కదా, మీరు నా చెయ్యి వదిలేసింది అత్తయ్య గారు చెప్పినట్టుగా ఆ ఇంట్లో అడుగు పెట్టుంటే మీ లైఫ్ రాజుగారు లైఫ్, మీరు ఎలా బ్రతికిన వాళ్ళు నా కోసం ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే నేను చూడలేనండి, నేను తట్టుకోలేనండి, ఇప్పటికైనా ఏం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటా, మీరు వెళ్ళిపోండి, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి ఆనంది ఆదిత్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, చూడు ఆనంది, నాకు ఆ ఎన్నే వద్దు, నువ్వే కావాలని చెప్పేసి నీతో పాటు వచ్చిన వాడిని, ఇప్పుడు నేను ఈ కష్టాలకి వాటికి అన్నిటికీ భయపడి ఎలా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు, నేను అసలు అలా వెళ్ళను, నీ ఎలాగైనా సరే
మనం ఇద్దరం అనుకున్న విధంగా మనం పై స్థాయికి ఎదగాలి, మనల్ని నలుగురు చెప్పుకునేటట్టుగా చూసుకోవాలి, సరేనా అని చెప్పేసి ఆ కటికి నేల మీద అలాగే పడుకోబోతూ ఉంటే ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఆదిత్య ఆనంది ఇద్దరు ఒక దుప్పటి కింద పరుచుకొని అలా నిద్రలోకి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా తెల్లారిపోతుంది. ఆనంది హ్యాపీగా స్నానం చేసేసి తులసమ్మ వారి దగ్గర దండం పెట్టుకుంటూ పాట పాడుతూ ఉంటుంది. ఆనంది పాటకి ఆదిత్యకి మెలకు వస్తుందన్నమాట. వచ్చి ఆనంది పొద్దున్నే ఇలాగా పాటతోటి నిద్ర లెగుస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అనేసి అనగానే ఆదిత్య గారు ఇది వినాయక స్వామికి సంబంధించినటువంటి పాట అండి. ప్రతిరోజు పొద్దున్నే మనం పూజ చేసుకునే ముందు స్వామివారికి వినాయక స్వామి వారికి ముందుగా ఇలా పూజ చేసుకుంటాం అని చెప్పేసి వివరంగా ఆ పాట గురించి పూజ గురించి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆదిత్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఆనంది ఇలాంటి వాతావరణంలో ఇలాగ నువ్వు పూజ చేస్తూ ఉంటే నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, నిజంగా ఈ లైఫ్ చాలు అనిపిస్తుంది, ఎన్ని కష్టాలైనా ఇట్నే దాటేయచ్చు ఆనంది నీతో పాటు ఉంటే అనేసి ఆదిత్య ఆనందిని మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, మనం ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేయాలండి, మనం ఏదో ఒక కంపెనీలో ముందు మనకి పోషణ జరగటం కోసమైనా ఏదో ఒక జాబ్ సంపాదించుకోవాలి, కాబట్టి మనం ఇంకా జాబులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కంపెనీలో ఖాళీలు ఉన్నాయో కనుక్కొని వాటి గురించి వెతికే ప్రయత్నం చేయాలి ఆదిత్య గారు అనేసి ఆనంది చెప్తూ ఉంటే తప్పకుండా ఆనంది, ఇంకా మనం జాబ్ చూసుకుందాం, మనకు తెలిసిన కంపెనీలో ఎక్కడైనా ఖాళీలు ఉంటే ఇంటర్వ్యూలకు వెళ్దాం, నువ్వు చెప్పిన విధంగానే చేద్దాం అనేసి ఆనందితో ఆదిత్య చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఆనందితో అడుగుతాడు ఆదిత్య, కాఫీ తీసుకొని వస్తావా ఆనంది అనేసి అనగానే ఇప్పుడే తీసుకొని వస్తాను ఆదిత్య గారు, ఇందాకే రెడీ చేశాను, మీరు నిద్ర లేగలేదు, లేపటం ఎందుకు అని చెప్పేసి ఇవ్వలేదు, తీసుకొని వస్తా ఇప్పుడే అనేసి ఆనంది గబగబా వెళ్ళిపోయి కాఫీ తీసుకొని వస్తుందన్నమాట. ఆ కాఫీ తాగినటువంటి ఆదిత్య ఆనందంతో పరవశించిపోతూ ఉంటాడు. నిజంగా ఆనంది నీ చేతి కాఫీ అమృతంలాగా ఉంటుంది, ఎంత టేస్ట్గా ఉందో తెలుసా, రాత్రి భోజనం చేయలేదు కదా ఆ బాధ తీరిపోయింది, ఇప్పుడు కాఫీ అమృతంలాగా ఉంది, నా బాధలు ఒక్కసారి మైండ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోయింది, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆనంది అనేసి ఇంకా ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఆనంది అంటుంది, పదండి ముందు వెళ్ళి స్నానం చేసిరండి, మనం త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలి కదా అనేసి అనగానే అదేంటి ఆనంది, నేనెప్పుడు స్నానం చెయ్యాలా, నేనెందుకు స్నానం చెయ్యాలి, నువ్వుండగా నువ్వే నాకు స్నానం చేయించు అనేసి ఆనందని ఆదిత్య అడుగుతూ ఉంటే ఆనంది అంటుంది, మీరేమన్నా చిన్న పిల్లవాడు అనుకుంటున్నారా ఏంటి, నేను స్నానం చేపించడం ఏంటి అనేసి ఇద్దరు సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.